గెలవాలి గెలవాలి గెలిచి మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కన గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలో స్ఫూర్తినవుతావు. ఈ పేదరికానికి మారు పేరన్నా, ఆపదంటూ వస్తే ఆదుకుంటారన్నా. అరే మచ్చలేని పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు, నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు. బ్రతుకు బరువై లేకున్న చదువు, చదువులమ్మకు అయినాడు గురువు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. ఈ పుణ్య ఫలము పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. కష్టపడితే రాదా ఫలితం, పదరా సోదరా. 5.5 years నా జర్నీ. ఏ రోజు కూడా నేను ఎక్కడికి పోయి దండం కూడా పెట్టలే. ఇది మళ్ళీ మీకు ఎవరైనా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయో నాకు తెలియదు. నా పాలసీ నేను చెప్తున్నా. నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు, ఏ చర్చికి పోలేదు, ఏ మసీదుకి పోలేదు, ఏ గుడికి పోలేదు. మానవ సేవే మాధవ సేవ, పనియే ప్రత్యక్ష దైవాన్ని గుండెల్లో పెట్టుకొని పనిచేస్తే 20 lakhs ఈ డిసెంబర్కి ఎంఎస్ఆర్ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏం కావాలి మనకు? 10 మందికి ధైర్యం నూరిపోస్తున్నాం, 10 మందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాం, 10 మందిని నడిపిస్తున్నాం, మనకు డబ్బు వస్తుంది. ఇంకే గుడి కావాలి, బడి కావాలా? ఈ పని చేయండి మీరందరూ కూడా. డిసెంబర్కి ఎంఎస్ఆర్ ఇన్కమ్ ఎంత? 20. ఇంకొంచెం కనుక నాకు కనుక బీపీ వస్తే 25. బాలకృష్ణ చెబుతారు కదా, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దని. కసి, పోరాటం బ్లడ్లో నింపుకొని పనిచేస్తున్నాం. కంపెనీ దగ్గర ఎథికల్గా ఉంది, కంపెనీ నీతిగా ఉంది, నిజాయితీగా ఉంది, ఆనెస్ట్గా ఉంది. ఎంత కావాలంటే అంత పేదలకు ఇవ్వడానికి రెడీగా ఉంది కంపెనీ. గెలవాలి గెలవాలి గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తినవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం వెస్టీజియన్స్ గా. ఎంతో మంది ఈరోజు మన వెస్టీజీ